తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రం మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తాము ఉత్తుత్తి హామీలు ఇవ్వమని, ఫామ్ హౌస్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకోమని చెప్పారు. ఏదైనా చెప్తే చేసి తీరుతామన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం కమిషన్ల కోసం అన్ని ప్రాజెక్టుల్లో వేల కోట్ల స్కామ్ చేసిందని ఆరోపించారు. మంత్రి సీతక్కతో కలిసి దేవాదుల ప్రాజెక్టును సందర్శించారు మినిస్టర్స్. 2026 మార్చిలోపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి సోనియా చేతుల మీదుగా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు మంత్రులు. ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకొని ఒక డెకాయిటీ చేసింది, ఒక దొంగతనం చేసింది. వాళ్ళు మీరు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా వేల కోట్ల లూటీ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దాంట్లో 14,000 కోట్లు ఇంకా బిల్స్ పెండింగ్ పెట్టే పోయినరు. ఈ 1,81,000 కోట్లు ఎవరి సొమ్ము ఖర్చు పెట్టినాయా? మిమ్మల్ని, మమ్మల్ని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ జీవితాలు తాకట్టు పెట్టి చాలా ఖరీదైన అప్పులు తీసుకొచ్చి మరి కమిషన్ల కక్కుర్తి కొరకు ప్రాజెక్టులు కట్టింది తప్పితే జనానికి నీరు ఇవ్వడానికి కాదు అని చెప్పి మనం చేస్తున్నాం. 10 ఏళ్లలో 1,81,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మనందరి జీవితాలు తాకట్టు పెట్టి నామమాత్రం కొత్త ఆయకట్టు వచ్చింది. మీరు కాళేశ్వరం చూడంతే, మీరు పాలమూరు రంగారెడ్డి చూడంతే, మీరు సీతారాం సాగర్ చూడండి అంతే, సీతమ్మ సాగర్ చూడండి అంతే, మీరు దేవాదులు చూడండి అంతే. ఏ ప్రాజెక్టులో కూడా పైసలు ఖర్చు పెట్టిండ్రు, జేబులు నింపుకున్నారు, కానీ రైతులకు మాత్రం నీళ్లు రాలేదనే విషయం యావత్ తెలంగాణ ప్రజానీకానికి రైతులకు ఒకసారి తెలియజేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు నాశనం చేసి పెట్టిండ్రు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు కూడా లేకుండా కట్టిన బ్యారేజ్ కూలిపోయింది. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి 57,000 ఎకరాలకి నీళ్ళు అందిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టినప్పుడు మినిమం 71 మీటర్స్ లెవెల్ కంటే ఎక్కువ ఉంటేనే నీళ్ళ లిఫ్టింగ్ పాసిబిలిటీ ఉండేది. 170 డేస్ కింద 38 టీఎంసీలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపయోగించుకుంటామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఒక పెద్ద ప్రకటన చేస్తున్నా, స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. సమ్మక్క సారక్క కింద మరి ఈ దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా 300 రోజులు కూడా నీళ్లు లిఫ్ట్ చేసి 60 టీఎంసీల గోదావరి జలాలు ఉపయోగిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి ఎకరాకి నీళ్లు పారే విధంగా మా కృషి సంకల్పం ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు, ఈ శాఖ చూసిన వాళ్ళు, ఇంతకుముందు శాఖ ఎవరు? కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్, ఆయనే ముఖ్యమంత్రి. నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళు ఇరిగేషన్ శాఖలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో అవగాహన లేకుండా వారి తెలివి తక్కువ విధానంతో, అసమర్థతతో తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు, తీరని అన్యాయం చేసింది. ఉదాహరణకి మేము అధికారంలో వచ్చే వరకు సీతారాం సాగర్కి, ఖమ్మం జిల్లా సీతారాం సాగర్ ప్రాజెక్టుకి ఒక్క చుక్క నీటి కేటాయింపు లేదు. నేను ఇరిగేషన్ మంత్రి అయినాక దాన్ని ఫాలో అప్ చేసి మరి సిడబ్ల్యూసి ద్వారా 67 టీఎంసీలు కేటాయించే విషయం ఇప్పుడు చివరి దశకు వచ్చింది, లాస్ట్ స్టేజ్. ఇంకా వచ్చే వారం 10 రోజుల్లో కేటాయించింది. అదేవిధంగా సమ్మక్క సారక్క ప్రాజెక్టు కూడా నీటి కేటాయింపుల విషయంలో ఒక్క చుక్క నీళ్లు కూడా గత ప్రభుత్వంలో కేటాయించలేదు. యాక్చువల్లీ గత ప్రభుత్వము వాళ్ళు ఈ ప్రాజెక్టులు డిజైన్ చేసి నిర్మాణం మొదలుపెట్టినప్పుడు అప్పుడే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే ఇంకా ఈజీగా సాధ్యమయ్యేది. అప్పుడు భూముల రేట్లు ఇంత పెరగలే. ఇప్పుడు భూముల రేట్లు చాలా పెరిగినాయి. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషను మరి భూసేకరణకి
శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, మీరందరూ, మీడియా, మీ అందరి సహకారం కావాలి. మా ప్రభుత్వంలో భూసేకరణ మానవీయ ఒక ధోరణితో ఉంటాము, ఒక హ్యుమానిటేరియన్ అప్రోచ్ వస్తాము. కానీ ప్రభుత్వంలో ఉన్న పరిమితులు కూడా మీరు అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా కాన్సెంట్ పద్ధతిలోనే మీకు ఫెయిర్ ప్రైస్ ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈ ల్యాండ్ అక్విజిషన్ ఒక ప్రాబ్లం అవుతుంది అని మేము గుర్తించి, గతంలో ఎన్నడూ లేదు, ఇరిగేషన్ ప్రాజెక్టుల ల్యాండ్ అక్విజిషన్ కొరకే, కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టుల ల్యాండ్ అక్విజిషన్ కొరకే ఒక ప్రత్యేక ఐఏఎస్ ఆఫీసర్ని నిర్మిస్తున్నాం. వాళ్ళు జిల్లా తిరిగి ప్రాజెక్ట్ తిరిగి ఈ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఫాలోఅప్ చేసి కలెక్టర్లతో మరి ప్రోగ్రెస్ చేయిస్తారని చెప్పి నేను మనం చేస్తున్నాను. సుమారు ఇంకా 3000 ఎకరాల భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా వారు ప్రిపేర్ చేసిన ఎస్టిమేట్ల బట్టి ఇంకా 1150 కోట్లు మినిమం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. మెయిన్ ట్రంక్లోనే థర్డ్ ఫేజ్లో లిఫ్ట్కి సంబంధించిన దాంట్లో ఇంకా కొన్ని బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయి. అది నవంబర్ 15 లోపు కంప్లీట్ చేసి, అదే రకంగా కొన్ని సబ్స్టేషన్స్ కూడా రిక్వైర్మెంట్ కంప్లీట్ కాలేదన్నారు, అవి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ ఏవైతే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా, ఇచ్చిన మాట ప్రకారం రైతుల్ని రాజు చేస్తానన్న దాంట్లో భాగంగా రైతులకి అన్ని రకాల సహాయం చేస్తూ ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటే టాప్ ప్రయారిటీలో ఫేజ్ 1 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు ఎక్కడా ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ఆ ప్రాజెక్టులని కంప్లీట్ చేసే దాంట్లో ఈ దేవాదుల ప్రాజెక్టు కూడా ఉంది. దీన్ని 2026 లోపు కంప్లీట్ చేసి సుమారు 11 టీఎంసీలు రిజర్వాయర్ల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు అన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ అయ్యాయి. ఈ 21 లిఫ్ట్లో థర్డ్ ఫేజ్లో ఉన్న లిఫ్ట్లు రాబోయే కొద్ది రోజుల్లో అవి కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ఓవరాల్గా ఓఎండ్ఎంకి సంబంధించింది, ఎందుకంటే ఇది ఎప్పుడో 12-15 సంవత్సరాల క్రితం కాలువలు తవ్వారు. ఓఎండ్ఎం ద్వారా వాటిని రివైవ్ చేయాల్సిన అవసరం ఉందనేది తప్పకుండా ఈ ప్రభుత్వం నోటీసులో ఉంది, దాన్ని కూడా పరిశీలిస్తుంది. ఇక ఏదైతే ఈ సమ్మక్క బ్యారేజీని ఏర్పాటు చేసిన తర్వాత, ఏర్పాటు చేయక ముందు సుమారు 38 టీఎంసీ అంటే 38 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు అన్నది ఒరిజినల్. 1, 2, 3 ఫేసెస్ ద్వారా 2600 క్యూసెక్కుల్ని లిఫ్ట్ చేసే వ్యవస్థ అంటే మోటార్లు ఉన్నాయి. సమ్మక్క సారలమ్మ బ్యారేజీ కట్టడం వల్ల 5 నుంచి 6 టీఎంసీలు బెడ్లో ఏదైతే స్టోరేజ్ అవుతుందో, అంటే గోదావరి ఫ్లడ్ ఫ్లో అయిన తర్వాత స్టోరేజ్ కెపాసిటీ ఇంకా దీనికి 5 నుంచి 6 టీఎంసీలు ఉంది. ఈ 5-6 టీఎంసీలను కూడా అడిషనల్గా లిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క ఇరిగేషన్ మీద ప్రయారిటీ, ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎలా ప్రేముందో స్పష్టంగా మనకి కనిపిస్తుంది అనడానికి నిదర్శనమే ఈనాడు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఆనాటి ఈ పాత ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని మనస్ఫూర్తిగా